హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు కొర్రలతో కిచిడీ చేయబోతున్నానండి. దానికోసం ఒక గ్లాసు కొర్రల్ని తీసుకున్నాను. దాన్ని 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని 5-6 అవర్స్ నానబెట్టుకోవాలండి. పావు గ్లాసు పెసరపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలి. ఇట్లా నానిన తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నెయ్యితో చేస్తున్నానండి కిచిడీ. నెయ్యి వేసుకోవాలి. దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలండి. చాయ్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించిన తర్వాత 2 మిరపకాయలు తుంచి వేయాలి. నెక్స్ట్ 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి. నెక్స్ట్ ఇవి ముక్కలండి కిచిడీలోకి. అల్లం, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయలు, టమాటాలు అండి. అవన్నీ వేసేసి బాగా కలపాలి. ఒకసారి గరిటెతో బాగా కలపండి. ఇట్లా కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఒకసారి కలపండి. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇట్లా సగం మగ్గిపోయి ఉంటాయి ముక్కలు. దాంట్లో ధనియాల పొడి వేయాలండి. తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఇంగువ కూడా వేయాలండి. మీకు స్కిప్ చేయొచ్చు ఇంగు వద్దనుకుంటే. నెక్స్ట్ సాంబార్ పొడి కూడా వేసాను. అది కూడా వేసి మొత్తం కలపాలి. నెక్స్ట్ నానబెట్టిన పెసరపప్పుని వాటర్ తీసేసి ఆ పెసరపప్పుని కూడా మొత్తం ఆ ముక్కల్లో వేసేసి బాగా కలపండి. నెక్స్ట్ మనం 5-6 అవర్స్ నానబెట్టుకున్నాం కదా, ఒక గ్లాసు నీళ్లు పోసేసి ముందే ఒకేసారి నానబెట్టానండి. వాటర్తో సహా వేసేసుకోవచ్చు కొర్రల్ని. చూడండి, వాటర్తో సహా వేసాను. నెక్స్ట్ నేను ఒక గ్లాసుకి ఈ గ్లాస్తో కొర్రలు తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. అంటే ఒక గ్లాసు నానబెట్టాను కాబట్టి ఇంకొక 3 గ్లాసులు వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత బాగా మొత్తం కలిపిన తర్వాత నెక్స్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో చేస్తున్నానండి. మీకు కావాలంటే చిన్న కుక్కర్ అంటే డైరెక్ట్గా చిన్న కుక్కర్లో చేసేసుకోవచ్చు. నేను పెద్ద కుక్కర్లో మనం మొత్తం చేసి పెట్టుకున్న గిన్నెను పెట్టేసి మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ పోయి మూత తీసిన తర్వాత చూడండి కిచిడీ ఎంత బాగా రెడీ అయిపోయిందో, కొర్రల కిచిడీ. దీన్ని కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, కొర్రల కిచిడీ రెడీ. ఈ కిచిడీ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.